అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాద్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ 23 తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి త్రయోదశి నక్షత్రం కృతిక కర్ణవకర పక్షం కృష్ణపక్షం యోగం యోత్రి రోజు సోమవారం జన్మరాశి వృషభ రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:55 నుండి 12:51 వరకు ఉంటుంది. దూర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుండి 1:46 వరకు ఉంటుంది. మరల మధ్యాహ్నం 3:30 నుండి 4:44 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:08 నుండి 8:53 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:30 నుండి 12:23 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జూన్ నెల 23 తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి చిత్తా నక్షత్రం 2, 4 పదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పదములు, విశాఖ నక్షత్రం 1, 2 పదములు ఉంటాయి. తులారాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరిగేబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. తులారాశి వారికి సోమవారం నాడు ఈరోజు మీరు అదృష్టం పైన ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. అదృష్ట దేవత బద్ధకం గల దేవత. తనకు తానుగా ఆమె ఎప్పటికీ కూడా మీ దగ్గరికి రాదు. మీ బరువు తగ్గించుకోవడానికి ఇది అత్యవసరమైన సమయం. మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలుపెట్టండి. ఏ రోజుకు ఆ రోజు బ్రతకడం కోసం సమయాన్ని డబ్బును విచ్చలవిడిగా తనపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి. ఈరోజు ఏదైనా నిర్ణయం తెలిసిన ఎవరి మీద రుద్దాలని ప్రయత్నం చేస్తే మీకు మీనే హాని చేసుకున్నట్టే. అనుకూలమైన ఫలితాల కోసం మీరు పరిస్థితిని ఓర్పుతో ప్రశాంతంగా ఉండడం మార్గం. ఉత్తర ప్రత్యుత్తర విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కొత్తగా ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వామి వ్యాపార పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. చాలా కాలంగా మీరు గనక సాగప్రగస్త్రంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. చిన్నప్పటి అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు పడుకోవలసి ఉంటుంది. వారు చాలా కాలం బయటకు వెళ్ళలేకపోవడం వల్ల విచారాన్ని మరీ చిరాకును కలిగిస్తుంది. ఈరోజు కుటుంబ స్నేహితులు లేదా బంధువులతో చక్కటి డైట్ వెళ్ళే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి చాలా మంచి రోజు. వారు ఈరోజు ఆర్థిక సంపదను పొందగలరు. కుటుంబంలో ఉండే వారికి బాగోలేకపోవడం వల్ల ఉపాధ్యాయులు మీ రోజు నిత్యజంగా ఆందోళనకరంగా ఉండే రోజు. ఆటలాడే వారికి ఆట లేదా మ్యాచ్లో ఓడిపోవడానికి తోటి అధికారులను నిందించవచ్చు. ఈరోజు ఉపాధ్యాయులు మీది సరిగ్గా జరగదు. చాలా నిరాశపరిచే మరి కలర్ పెట్టే రోజుగా ఉంటుంది. ఆరుబయట ఎండ, స్వచ్ఛమైన గాలి మరియు శారీరక శ్రమ జీవనం మాత్రమే మీ వైద్యులు మీకు సూచిస్తారు. ఇది మీకు చాలా సహాయపడుతుంది. విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్న టీచర్లు వారి పడే శ్రమకు ప్రశంసలైతే ఈరోజు పొందుతారు. కళాకారులు మరియు ముఖ్యంగా చిత్రకారులకు గుర్తింపు పొందిన స్కూల్ ఆర్ట్స్ చదవడానికి అడ్మిషన్ అయితే పొందుతారు. మీ బెటరాప్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తాను ప్రాధాన్యం ఏమీ లేదని బాధపడవచ్చు. ఇక ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. పాత సంబంధాలు బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జలిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి మీ విషయాలు డబ్బు ఖర్చు పెట్టారనిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఈరోజు ఎక్కువగా మాట్లాడడం వల్ల తలనొప్పి సంభవించవచ్చు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డిషుం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కటి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠవాలను బయటకు తీస్తారు. మంచి ఫోటోలు మీరు తీస్తారు. మీ సాయంత్రాల్లో పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసట, నిర్లక్ష్యతను, శ్రమతో పోగొట్టుకోవడానికి చక్కటి డిన్నర్ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి ఇంకితని శక్తిని ఇచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. అయినప్పటికీ కూడా మీ యొక్క ప్రశాంతమైన వైఖరి వల్ల అన్నిటి సరి చేస్తారు. ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగా తోస్తుంది. కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది.
చాలా కాలంగా ఉన్న అనారోగ్య సమస్య నుంచి కోరుకుంటారు. కానీ స్వార్థపరి పద్మగ్రూపి అనే వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును. కనుక దగ్గర ఉండనివ్వకండి. లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది, లేదు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. లౌక్యాన్ని దత్తాన్ని వాడాల్సి ఉన్నది. దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలు పరిష్కరించగలరు. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ను చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు. మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీసులో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనుంది. జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందులో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు. పక్క అల్లరి చిల్లరి సాష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది. ఈరోజు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది. మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాల్లో నీలమవ్వండి. అది చాలా ఎక్కువగా వినోదాన్ని ఇస్తుంది. కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి. వాదనలు తగువులు అనవసరంగా ఇతరులను తప్పులు నెంచడం మానండి. మీరు మీ కార్యాలయంలో మంచిగా ఉండాలనుకుంటే మీ పనుల కొత్త పద్ధతులను ప్రవేశించండి. పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నిటిని కూడా తీసుకెళ్లేలాగా చూడండి. అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుంచి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలు తీసుకురాగలవు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. మీరు మీ యొక్క మంచి పెద్ద పనిలో భాగమవుతారు. అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చిపెడుతుంది. ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి. జీవితం కల ఎత్తుపల్లాలు పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. ఆఫీసులో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు. మీకు పని పట్ల విధేయత, పనులు జరిగేలా చూడడం మీకు సామర్థ్యం మరింత గుర్తింపు వచ్చేలాగా చేస్తాయి. ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును. మీ విలువలు వదులుకోకుండా జాగ్రత్త పడండి. ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. అసలు అనుకోని మార్గాల ద్వారా నచ్చించగలుగుతారు. మీ ప్రేమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు శ్రమానులుగా ఉంచుతుంది. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు ఇది. మీరు ఎక్కడ ఎలాగా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ కుటుంబానికి మాటలలోనూ రాతలలోనూ మాటలు లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి. వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి. తులారాశి వారికి సోమవారం నాడు ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద, కుటుంబం, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. తులారాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6. పరిహారం వచ్చి రాత్రిపూట నీటిలో ఒక కుండలో వెదురు చెట్టు యొక్క మూలాలను అయితే నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లు తాగండి మరియు మీ కుటుంబంతో సంతోషంగా ఉండండి. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగాలు ఎదురైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ధనాదాయం బాగుంటుంది. అన్ని రకాలుగా విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలు తొలగును. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని తొలగిస్తాయి. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం.
అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూశారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము. ధన్యవాదాలండి. ఇంతవరకు చూసినందుకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.